ప్రజాస్వామ్య విలువలని పాతరేసినటువంటి హుజరాబాద్లో ప్రజలు ఎట్లా మళ్ళీ ప్రజాస్వామ్య విలువలని కాపాడుకున్నారో యావత్ తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపేటువంటి బాధ్యత హుజరాబాద్ మీద ఉందని చెప్పి భావించి ఆ 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటాన్ని ఎట్లా ఎగిరేసిందో వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా నేను ఏ రాజకీయ పార్టీలో కొనసాగిన వ్యక్తిని కాదు. 2002లో ఇదే మెదక్ జిల్లా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో నేను తెలంగాణ ఉద్యమానికి అట్రాక్ట్ అయిన వ్యక్తిని. అట్లా పరిచయం అయి చేదోడు వాదోడుగా నేను నా వంతు సహకారాన్ని అందిస్తూ 2003 బిగినింగ్లో ఆ పార్టీలో జాయిన్ అయినా. ఒక ఉద్యమ పార్టీ 3 తరాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పైతే బలమైన ఆకాంక్షతో పోరాటం చేస్తుండో అది సఫలం చేయడంలో నా వంతు కర్తవ్యం నిర్వహించాలని చెప్పి నేను జాయిన్ అయినా. అది ఒక పొలిటికల్ పార్టీగా షేప్ తీసుకొని కేవలం ఉద్యమం మాత్రమే కాదు, రాష్ట్రాన్ని సాధించాలంటే రాజకీయంగానే సాధ్యమైందని చెప్పి భావించి ఆనాడు నేను ఆ ఉద్యమంలో చేరి 2004లో నాకు అవకాశం వస్తే ఎమ్మెల్యే అయి 2005లోనే అవకాశం వస్తే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి కరీంనగర్కి రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచి వస్తే 17 సీట్లకు మేము పోటీ చేస్తే ఆ రోజు గెలిచింది మేము 7 మందిమే. ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లో లీడర్గా నన్ను నియమిస్తే రాష్ట్రం వచ్చేంత వరకు 2014 వరకు కూడా ఆ బాధ్యతల్ని నాకున్నంత శక్తి మేరకు నిర్వహించి తెలంగాణ ప్రజల గుండెల్లో ఇంత స్థానం సంపాదించుకున్న బిడ్డను నేను. మా ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపిన బిడ్డగా 2014 బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో వాళ్ళ ఆత్మగౌరవ బావుటాన్ని అసెంబ్లీ వేదిక మీద ఎగిరేసి వారి చేత శభాష్ అనిపించుకునే బిడ్డను నేను. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నేను బాధ్యతలు తీసుకొని ఉన్నంతలో నాకున్నంత అనుభవం మేరకి నేను నా కర్తవ్యం నిర్వహించిన బిడ్డను నేను. 2018లో మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు అవకాశం వస్తే ఈ కరోనా కష్టకాలంలో మొత్తం ప్రపంచమంతా కూడా కరోనా భయంతో వణికిపోతుంటే ఎవరికి వాళ్ళుగా బతికుంటే బలసాకు తినొచ్చు, మనిషిని బతకాలని చెప్పి ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ డిపార్ట్మెంట్కి క్యాప్టెన్గా ఉండి ప్రజల పక్షాన ఎట్లా ఉన్నామో, ప్రజల నడమ ఎట్లా ఉన్నామో, పేషెంట్ల మధ్య ఎట్లా మేము కొనసాగినామో యావత్ తెలంగాణ ప్రజానికి అంతా కూడా తెలుసు. కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటే ఇంత కరోనా కష్టకాలంలో తిరుగుతూ ఉంటే ఈయనను ఎందుకు బయటికి పంపించినట్టు, ఈటల రాజేందర్ అనే వ్యక్తిని ఎందుకు బయటికి పంపించినట్టు. కానీ చాలామందికి చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్పదలుచుకున్నా 2018లో వాళ్ళు ఆరోపించినటువంటి చిల్లర ఆరోపణల కారణంగా నన్ను బయటికి వెళ్ళకొట్టలే. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఉద్యమంలో ఉన్ననాడు పార్టీలో ఒకసారి చర్చించిన తర్వాత అనేక సందర్భాల్లో గ్రౌండ్కి చర్చకి సంబంధం లేనప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో
ఆశయం నెరవేర్చే సందర్భంలో కొన్నిసార్లు ప్రజల వేవ్ లెంత్, బయట ఉన్న భౌతిక పరిస్థితులు, మేము చర్చిస్తున్న అంశాలు మ్యాచ్ కాకపోతే మేము ప్రజాభిప్రాయాన్నే, గ్రౌండ్ రియాలిటీని ఆచరించి ఉద్యమాన్ని కొనసాగించేటువంటి ఆస్కారం ఉండే. ఆనాడు దానికి జీవో అక్కర్లేదు, దానికి రాష్ట్రపతి ముద్ర లెక్క ఎవరిది అక్కర్లేదు, నడిచింది. కానీ మంత్రులమైన తర్వాత తప్పకుండా ఏ పని చేయాలన్నా కూడా మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఆ విషయాన్ని చర్చించకుండా, నిర్ణయాలు తీసుకోకుండా అమలు చేసేటువంటి ఆస్కారం ఉండదు. ఆ క్రమంలో మేమంతా కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి పీపుల్ ఓరియంటెడ్ పద్ధతిలో అన్నిటికంటే మిక్కిలి గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. కాబట్టి మేము అక్కడక్కడ అప్పుడప్పుడు ఎక్కడన్నా ప్రభుత్వ పరంగా డిమార్కేషన్ లేనినాడు మేము కొంత స్వేచ్ఛ ప్రపంచం కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి మేము చర్చించుకునేది. అసలు దీనికి మొట్టమొదటి మూల కారణం ఏంటంటే, ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పుట్టిందో, రాష్ట్రం కావాలని చెప్పి మనం బలంగా భావించినాము, మా ఆత్మగౌరవం కూడా ఇక్కడ దెబ్బతిన్నది. చాలామంది నీ ఆత్మగౌరవం అంటారు. నా ఆత్మగౌరవం కాదు. నేను ఒక క్యాబినెట్ మంత్రిని. మా జిల్లాకు సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ప్రగతి భవన్ పోదాంపా, ముఖ్యమంత్రి గారిని కలుద్దాంపా, మన సమస్య విన్నవించుకుందాం, మనం పరిష్కరించుకుందాం అని చెప్పుతున్నాం. ఎందుకంటే కరీంనగర్ అంటే వారికి వినలేని మక్కువ కాబట్టి, మేము కూడా దగ్గర ఉన్న వ్యక్తులం కాబట్టి, విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి పోయినాం మేము. కానీ ప్రగతి భవన్ గేట్ల దగ్గర మమ్మల్ని పోలీసులు నిర్వహించి, మీకు ఎంట్రీ లేదు, మీరు లోనికి మీకు అపాయింట్మెంట్ లేదని చెప్పి మమ్మల్ని అవమానపరిచినప్పుడు మేము మొట్టమొదటిసారిగా కంగు తిన్నాం. మేము ఆశ్చర్యానికి లోనైనాం. అంటే మాకు ఎప్పుడంటే అప్పుడు 24/7 ఈ అవసరమైన కలుసుకున్నటువంటి సంబంధాలు ఉన్న మనుషులం కాబట్టి, అట్లా పనిచేసిన మనుషులం కాబట్టి, పార్టీని ఓన్ చేసుకొని ముందుకు పోయినటువంటి వాళ్ళం కాబట్టి మేము మొట్టమొదటిసారిగా అది వచ్చినప్పుడు కంగు తిన్నాం. అందులో ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే ఇంత బానిసత్వం ఉంటుందా అన్న, ఇంత అన్యాయం ఉంటుందా అన్న, కానీ మనకే గిట్ల జరుగుతాయి, రేపు మామూలుగా పరిస్థితి ఏందని చెప్పి ఆనాడే వారు ఒక మాట అన్నారు. ఏదైనా మళ్ళీ ఉద్యమం అంటూ కొనసాగితే కరీంనగర్ కేంద్ర బిందువుగానే ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఆనాడు నా సహచర ఎమ్మెల్యే, ఇప్పటికే క్యాబినెట్ మినిస్టర్ గారు అన్న మాట. అది ఆయన కూడా అడిగినా ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు మేము పోయినాం. అది నిజంగా మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో ప్రలోభాలకు గురి కాకుండా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా రేషన్ గల్ల బిడ్డలం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడే బిడ్డలం కాబట్టి, ప్రలోభాలకు గురి కాని బిడ్డలం కాబట్టి మేము న్యాచురల్గానే మేము అధికారానికి వచ్చినంత మాత్రాన, మంత్రిగా ఉన్నంత మాత్రాన ఆ సహజ లక్షణాన్ని కోల్పోయే వాళ్ళం కాదు. కాబట్టి మేము కొంచెం స్పందించిన మాట వాస్తవం. ఇది మంచిది కాదు, ఇట్లా ఉంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు, తెలంగాణ సమాజం యొక్క క్యారెక్టర్ ఆకరణైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవం మాత్రం కోల్పోండి సమాజం ఇది అని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం. అక్కడ పునాది పడ్డది. ముఖ్యమంత్రి గారితో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అక్కడ గ్యాప్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.